బ్రిటిష్ వాళ్ళకి ఈ దేశాన్ని లూటీ చేశారు కానీ వాళ్ళకి రూల్ ఆఫ్ లా మీద చాలా విశ్వాసం ఉంది. సరే, దాన్ని దుర్వినియోగపరచవచ్చు, కానీ రూల్ ఆఫ్ లా చట్టం అనేటువంటి దాన్ని బ్రిటిష్ వాళ్ళు అమలు చేశారు. కానీ బీజేపీ అది బ్రిటిష్ వాళ్ళ కన్నా ప్రమాదకరంగా తయారైంది. వీళ్ళకు చట్టం మీద నమ్మకం లేదు, రాజ్యాంగం మీద నమ్మకం లేదు, రాజ్యాంగ వ్యవస్థల పైన నమ్మకం లేదు. ప్రజలకి జవాబుదారీగా ఉండాల్సినటువంటి ప్రభుత్వం ఈ దేశంలో నీట్ పరీక్షలు, సిబిఎస్ఈ పరీక్షలు అన్ని పేపర్లు లీక్ అవుతున్నాయి. దానికి నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి ఈ దేశ యువత పోరాడుతుంటే ఆయన పైన నైతికమైనటువంటి చర్యకు సిద్ధపడకుండా అట్లాంటి మినిస్టర్ని వెనకేసుకొస్తూ ఈ దేశ యువత పైన చట్టాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని అన్నిటిని పక్కన పెట్టి రౌడీలను, గూండాలను, పోలీసుల డ్రెస్సులు వేసి యువత పైన దాడులు చేయించడం కోసం పురికొల్పింది బీజేపీ. పోలీసులు బ్యాడ్జీలు పెట్టుకోవాలి, వాళ్ళ పేరు కనిపించినట్టు పెట్టుకోవాలి. అది ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అయినా, పారామిలిటరీ ఫోర్సెస్ అయినా, పోలీస్ అయినా పెట్టుకోవాలి. ఈవెన్ కానిస్టేబుల్ కూడా పెట్టుకుంటాడు కదా. మరి బ్యాడ్జీలు లేకుండా, ఏం లేకుండా రౌడీలలాగా, గూండాలలాగా ఆయుధాలు పట్టుకొని యువత పైన దాడులు చేయించడం కోసం పురికొల్పింది ఎవరు? ఈరోజు బీజేపీ ప్రభుత్వం. బీజేపీ బ్రిటిష్ వాళ్ళ కన్నా ప్రమాదకరమైనటువంటి, బ్రిటిష్ వాళ్ళు ఆర్థికంగా మాత్రమే లూటి చేశారు. ఈరోజు బీజేపీ ఈ దేశంలో ఉన్నటువంటి ఒక ఇద్దరు గుజరాతీ పెట్టుబడిదారులకి ఈ దేశాన్ని లూటి చేయడమే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని, రాజ్యాంగ వ్యవస్థలన్నిటికీ సర్వనాశనం చేస్తుంది. అందుకనే నిన్న ఢిల్లీ పురవీధులలో ఈ దేశ భవిష్యత్తు కోసం గర్జించినటువంటి యువతపైకి గూండాలను, రౌడీలను పురికొల్పి దాడులు చేయించింది బీజేపీ ప్రభుత్వం. కానీ ఏమైనా ఈ దేశ భవిష్యత్తుకి ఈ దేశ యువత ఒక హామీని ఇచ్చినట్టుగా అనిపించింది నిన్న ఢిల్లీలో జరిగినటువంటి పోరాటం. కనుక రాజ్యాంగాన్ని, రాజ్యాంగ వ్యవస్థలను, ఎన్నికల వ్యవస్థలు అన్నింటినీ మేము వశపరుచుకున్నామని చెప్పి బీజేపీ అనుకోవచ్చు. కానీ ఈ దేశ ప్రజలని, దేశ యువతను వశపరుచుకోవడం మీ వల్ల కాదు. మీరు అనుకుంటున్నటువంటి ఒక తప్పుడు ఎజెండాలోకి ఈ దేశాన్ని మొత్తం మలిచి దాంట్లో పెడతామని మీరు అనుకుంటున్నారు. కనుక అది మీ సాధ్యం కాదు, మీ వల్ల కాదు. ఈ దేశం మహోన్నతమైనటువంటి గొప్ప వారసత్వం కలిగినటువంటి దేశం. ఈ దేశం తనను తాను రక్షించుకుంటుంది.